ఈరోజు మన ఇస్రో తన 100వ ప్రయోగాన్ని జిఎస్ఎల్వి F-15 ద్వారా పూర్తి చేసుకుంది. అయితే మరి దీనిలో ముఖ్య అంశాలు ఏంటి? యూపీఎస్సికి సంబంధించి, ఎస్ఐ కానిస్టేబుల్కు సంబంధించి, గ్రూప్స్ వాళ్ళకు సంబంధించి, సివిల్స్ ఫౌండేషన్కి సంబంధించి అడిగేటటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి అని మనము ఇప్పుడు వీడియోలోకి వెళ్ళబోతున్నాము. అందులో భాగంగానే వీడియోలోకి వెళ్దాం. జిఎస్ఎల్వి F-15 అనేది ఇస్రో యొక్క 100వ ఎక్స్పెరిమెంట్ అన్నమాట, 100వ ప్రయోగం. ఓకే ఆఫీసర్స్, రెండవది జిఎస్ఎల్వికి సంబంధించి 17th ఎక్స్పెరిమెంట్ అన్నమాట. అదేవిధంగా మరి జిఎస్ఎల్విలో మాత్రమే క్రయోజెనిక్ ఇంజన్ వాడతాం. క్రయోజెనిక్ ఇంజన్ కు సంబంధించి 8th ఎక్స్పెరిమెంట్ అన్నమాట. సో క్రయోజెనిక్ ఇంజన్ కు సంబంధించి ఎన్నవ ఎక్స్పెరిమెంట్ అమ్మా? 8th ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ఇక్కడ జిఎస్ఎల్వి F-15 పంపినటువంటి శాటిలైట్ ఏంటమ్మా అంటే NVS-02 నావిగేషన్ శాటిలైట్ 02 అన్నమాట. ఓకేనా? జనరల్ గా మనము IRNSS వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. IRNSS వ్యవస్థ అంటే ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇందులో ఫస్ట్ జనరేషన్ లో IRNSS 1A నుండి IRNSS 1I వరకు పంపినాం. మొత్తం ఇందులో 9 శాటిలైట్లను పంపినాం. 9 శాటిలైట్లలో IRNSS 1H అనేది విఫలము కాగా 8 శాటిలైట్లను విజయవంతంగా GSO కక్షలోకి పంపడం జరిగింది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి 8 శాటిలైట్లు అనేటివి ఇవి ఫస్ట్ జనరేషన్ నావిగేషన్ శాటిలైట్స్ అన్నమాట. సింపుల్ గా ఈ శాటిలైట్ వ్యవస్థను మనము నావిక్ అని పిలిచినాం. శాటిలైట్ వ్యవస్థను నావిక్ అని పిలిచినాం. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్ అని చెప్పేసి పిలవడం జరిగింది. అయితే ఇక్కడ సెకండ్ జనరేషన్ నావిగేషన్ శాటిలైట్లను మనం ప్రయోగించినాం. సెకండ్ జనరేషన్ నావిగేషన్ శాటిలైట్ ఫస్ట్ NVS ఓకేనా 01 NVS ఓకే NVS-02 అన్నమాట. 2023లో NVS-01 పంపినాం. NVS-02ను ఈరోజు మార్నింగ్ అంటే జనవరి 29న ప్రయోగించడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఈ ఫస్ట్ జనరేషన్ కి సెకండ్ జనరేషన్ కి తేడా ఏంటి? మనం మన ఓన్ నావిగేషన్ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాము? అమెరికా GPS మీద ఇంకా డిపెండ్ అయినాము. ఎందుకు డిపెండ్ అయినాము అంటే దానికి కారణం PVT అన్నమాట. అంటే ఎక్యురేట్ పొజిషనింగ్ కానీ, ఎక్యురేట్ వెలాసిటీ కానీ, ఎక్యురేట్ టైమింగ్ కానీ మన IRNSS వ్యవస్థ వల్ల పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ రోజు పంపిన NVS-02 అనేది GPS మీద మనం డిపెండ్ కాకుండా మనం ఉన్నటువంటి ప్లేసును కానీ, షిప్పులు ఉన్నటువంటి ప్లేసులు కానీ, విమానాలు ఉన్నటువంటి ప్లేసులు కానీ, లేదా ఒక కక్షలో శాటిలైట్ ఉన్నటువంటి ప్లేసును కానీ, దాని వెలాసిటీని కానీ, లేదా ఆర్మీ వాళ్ళు వెతుకుతున్నటువంటి శత్రువుల యొక్క పొజిషన్ కానీ, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క వేగాన్ని కానీ, టైమింగ్ను కానీ కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇస్రో ప్రయోగించిన 100వ ప్రయోగమే ఈ మిషన్ 100 జిఎస్ఎల్వి F-15 అన్నమాట. ఓకేనా? మరి ఈ జిఎస్ఎల్వి F-15 లో ఏం వాడుతున్నాం అనేటటువంటి అంశానికి వద్దాం. జిఎస్ఎల్వి F-15 ద్వారా పంపినటువంటి NVS-02 అనేది చూడండి, సెకండ్ శాటిలైట్ ఇన్ NVS సిరీస్, నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్ నావిక్. ఓకేనా?
it is India's independent regional navigation satellite system designed to provide accurate position, velocity and timing PVT. Okay, now next one, it extends region of about 1500 kilometers behind India. Okay, now and అర్థం ఏంటిది, మన దేశంలోనే కాకుండా దేశం బయట కూడా 1500 కిలోమీటర్ల వరకు మనకు నావిగేషన్ సేవలు అందించడం కోసం ఇది పనిచేస్తుంది అన్నమాట. దీనిని మనం ఎక్కడ తయారు చేసినాం, బెంగళూరులో ఉన్నటువంటి యూఆర్ శాటిలైట్ సెంటర్. యూఆర్ మీన్స్ ఉడిపి రామచంద్రరావు అన్నమాట. ఇతను ఎవరో కాదు, వన్ ఆఫ్ ది ఇస్రో చైర్మన్. ఇంతకు ముందు ఇంకా మీకు చెప్పాలంటే యూఆర్ రావ్ అనేటటువంటి సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు ఇండియా గవర్నమెంట్ కు సలహాదారునిగా ఉండేది. అప్పట్లో ఆర్యభట్టను రష్యా వాళ్ళు మనకి ఇవ్వడానికి చాలా పనిచేసినటువంటి వ్యక్తి, ఆర్యభట్టను పంపడంలో పనిచేసినటువంటి వ్యక్తి యూఆర్ రావ్ అన్నమాట. సో అతని పేరు మీద యూఆర్ శాటిలైట్ సెంటర్ అనేది బెంగళూరులో ఉంది. అక్కడ దీన్ని తయారు చేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో వాడినటువంటి పెలోడ్స్ ఏంటివి చూడండి. మనకి ఏదైనాటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే ట్రాన్స్పాండర్స్ కావాలి, అంటే యాంటీనాస్ కావాలి. మరి ఇందులో వాడినటువంటి యాంటీనా ఏంటివి, ఏ రకం వాడినామంటే ఫస్ట్ వన్ L1 అన్నమాట, తర్వాత L5 అన్నమాట, అదే విధంగా ఎస్ బ్యాండ్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, L1 బ్యాండ్ ఏం చేస్తుందంటే పౌరులకు సమాచారాన్ని అందిస్తుంది, సివిలియన్ బ్యాండ్ అన్నమాట. అదే విధంగా L5 అన్నమాట, ఇది మిలిటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అదే విధంగా ఎస్ బ్యాండ్ అనేది అది మొబైల్ కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇస్తుంది. అంటే ప్రజలకు సమాచారాన్ని ఇవ్వడం కోసం L1 బ్యాండ్, తర్వాత మిలిటరీకి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వడం కోసం L5 బ్యాండ్. అదే విధంగా మరి ఈ కమ్యూనికేషన్ కు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం కోసం దీంట్లో ఎస్ బ్యాండ్ ను వాడడం జరిగింది. అంటే ఇందులో వాడినటువంటి ట్రాన్స్పాండర్స్ ఏంటివమ్మా, L1 గాని L5 గాని ఎస్ అనేటటువంటి 3 బ్యాండ్స్ ను వాడడం జరిగింది. ఇక్కడ రుబీడియం అటామిక్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్, రుబీడియం అటామిక్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్ ర్యాప్స్ అనేది మెయిన్ కాంపోనెంట్ అన్నమాట ఇందులో NVS-02 లా. ఇది ఏం చేస్తుంది అంటే ఫ్రీక్వెన్సీని స్టేబుల్ గా మెయింటైన్ చేయడం కోసం దీన్ని ఉపయోగించినాం. అదే విధంగా సి బ్యాండ్ ట్రాన్స్పాండర్ ను కూడా ఇక్కడ ఉపయోగించడం జరిగింది. ఇది CDMA రేంజ్ లో, CDMA తెలుసు కదా కమ్యూనికేషన్ లో, CDMA రేంజ్ లో కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేస్తుంది. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనం వాడింది ఏంటి వాడినాం. ఓకేనా, NVS-02 లో వాడినటువంటి మెయిన్ పెలోడ్స్ ఆర్ కాంపోనెంట్స్ ఏంటివి అంటే ట్రాన్స్పాండర్స్ వాడినాం. ఓకేనా, L1 L5 S. ఓకేనా, 3 రకాల ట్రాన్స్పాండర్స్ వాడినాం. తర్వాత రుబీడియం అటామిక్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్ ర్యాప్స్ ను వాడినాం. అదే విధంగా సి బ్యాండ్ ట్రాన్స్పాండర్ ను కూడా ఇక్కడ వాడడం జరిగింది. మరి ఇప్పుడు ఈ నావిగేషన్ సిస్టమ్ లో మనము నావికన్నా, ఓకేనా, నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్. ఓకేనా, మనము పంపినటువంటి కృత్రిమ ఉపగ్రహాలు 11, అందులో ఫస్ట్ జనరేషన్ లో 9 పంపినాం, 1 ఫెయిల్ అయింది. నెక్స్ట్ జనరేషన్ లో NVS-01 ఓకేనా 2023 లో పంపినాం. NVS-02 ను 2025 జనవరి 29 అంటే ఈరోజు మార్నింగ్ పంపడం జరిగింది. మొత్తం చూడండి ఇక్కడ NVS-01 ఇవన్నీ IRNSS 1A 1B 1C 1D 1E 1F 1G 1I NVS-01 NVS-02. ఓకేనా, ఫస్ట్ దాన్ని 13లో పంపినాం, సెకండ్ రెండింటిని 14లో పంపినాం, తర్వాత ఒకదాన్ని 15లో పంపినాం, తర్వాత మూడింటిని 16లో పంపినాం, తర్వాత ఒకదాన్ని 17ల, తర్వాత ఒకదాన్ని 18ల, తర్వాత 2003ల, 23ల, తర్వాత 2025ల. ఓకేనా, 23, 25 ఓకే, 18, 17, 16, 15, 14, 14 తర్వాత 13. ఈ విధంగా మన నావిగేషన్ వ్యవస్థ చాలా పటిష్టంగా
అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ కోచింగ్ సెంటర్. రైట్ పాత్ కోచింగ్ సెంటర్ ఈ సంవత్సరంలో రైట్ పాత్ కోచింగ్ సెంటర్ ఈ సంవత్సరంలో ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో ఉన్నటువంటి 10th 9th విద్యార్థుల కోసం ఐఐటి ఫౌండేషన్ స్టార్ట్ చేస్తా ఉంది. ఈ నెలలో సంవత్సరానికి 35,000 రూపాయల ఫీజు ఉంటుంది. అయితే ఇక్కడ మన దగ్గరికి ఇదే డిజిటల్ బోర్డు పైన క్లాసెస్ ఉంటాయి. మరి మన దగ్గరికి వచ్చినటువంటి 9th 10th విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మనకు ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత ఐఐటిలో కానీ, నీట్లో కానీ, అదేవిధంగా ఎంసెట్లో కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి, మ్యాథ్స్కు సంబంధించినటువంటి ఈజీగా ప్రశ్నలు చేసి ఎలాంటి డబ్బులు లేకుండా స్వతహాగా గవర్నమెంట్ సీట్లో మరి సాధించడం కోసం పూర్తి ప్రయత్నం చేస్తుంది మీ ఫిజిక్స్ రమేష్ సార్. కింద వచ్చేటటువంటి స్క్రోలింగ్ లో ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ కావాల్సిందిగా మనవి చేస్తున్నాను. మా ఆఫీస్, క్లాసెస్ అన్నిటి కూడా డిజిటల్ బోర్డులోనే జరుగుతాయి. ముసరంబాగ్లో మన క్లాసెస్ జరుగుతాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరు కూడా, తల్లిదండ్రులందరూ కూడా కింద వచ్చేటటువంటి స్క్రోలింగ్ నెంబర్కి కాల్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ ఫిజిక్స్ రమేష్ సార్